హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా మరియు అద్భుతంగా ఉండే టొమాటో పచ్చడి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడైనా, లేకపోతే ఏదైనా కమ్మగా తినాలి అనిపించినప్పుడైనా ఇలా టొమాటో పచ్చడి చేసుకొని తిన్నామనుకోండి, రుచి అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో టొమాటో పచ్చడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, రుచిగా ఉంటుందండి. తయారీ విధానం కూడా చాలా సింపుల్. 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఎర్రగా పండిన టొమాటోలను తీసుకొని ఒక అరకిలో తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని 2 చెంచాల నువ్వులు, 1 చెంచాడు జీలకర్ర, 2 చెంచాల ధనియాలను చిన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాసింత నూనె పోసుకొని ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని, ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపుని కూడా వేసేసుకొని అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు టొమాటోలను మగ్గనివ్వాలి. ఈలోపు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా టొమాటోలు మెత్తగా మగ్గాక ఇందులో రుచికి సరిపడా కారం, ఇక్కడ నేను 2 చెంచాల కారం తీసుకున్నాను, ఉప్పు, ఒక అరకట్ట పుదీనాను కూడా శుభ్రం చేసుకొని వేసుకొని అన్నింటినీ కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని మిశ్రమం చల్లారనివ్వాలి. మిశ్రమం బాగా చల్లారాక మిక్సీకి బరకగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి నూనె పోసుకొని 2 చెంచాల ఆవాలు, ఒక 2 చెంచాల జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అర చెంచాడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని టొమాటో పచ్చడిలో కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీ యమ్మీ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్లో ప్రిపరేషన్ ప్రాసెస్. టేస్ట్ మటుకు చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.